హాయ్ అండి. నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మా పిల్లల కోసం అయితే నేను ఏం టిఫిన్ అయితే చేశానో మీకైతే చూపించేస్తాను రండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన ఛానల్ చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి ఈరోజైతే మా పిల్లల కోసం అయితే టిఫిన్ అయితే సేమియా ఉప్మా అయితే చేస్తున్నానండి. ఇదిగోండి సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. అది తుక్కు గట్ట పారిపోసి వచ్చామ్మా. ఇది అక్కడది బయటది. ఇక్కడ ముందైతే సేమియాలు అయితే వేసుకున్నాను. కొన్ని శనగలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ తాలింపులు వేతనగులు అయితే వేసుకొని ఇప్పుడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కరివేపాకు వేసేసుకుంటున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాకి అయితే వేసుకొని ఇప్పుడైతే వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. వాటర్ అయితే మరిగాకైతే నేనైతే ఇదిగోండి సేమియాలు అయితే వేసుకుంటాను. ఇదిగోండి వాటర్ అయితే మరుగుతున్నాయి. నేనైతే కొంచెం పసుపు అయితే వేసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుందని. నేనైతే ఉప్పు అయితే వేసుకున్నాను. ఇదిగోండి నేనైతే సేమియా అయితే వేసుకున్నాను. చూడండి సేమియా ఎలా ఉడుకుతుందో. ఇదిగోండి మనకైతే సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొన్ని అయితే వాటర్ ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో. పసుపు వేయడం వల్ల కొంచెం ఎల్లో కలర్లో ఉన్నది. ఇదిగోండి సేమ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇలాగుంటే తింటాక చాలా బాగుంటుందండి. దీన్ని అయితే
టేస్ట్ అయితే చూసి మా పిల్లలు అయితే చెప్తారు. నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ఎలాగుంది ఉప్మా? సేమియా ఉప్మా ఏంటది? ఎలాగుంది? చెప్పండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఉప్మా ఎలాగుందో కామెంట్ పెట్టండి. ఉప్మా ఎలాగుందో కామెంట్ కామెంట్ పెట్టండి.